పెద్దపల్లి జిల్లా మంత్రిపట్నంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు క్యాంప్ కార్యాలయ సమీపంలోని సత్యసాయి నగర్లో గృహజ్యోతి కార్యక్రమం కింద జీరో బిల్లును లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరో 2 గ్యారంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, 200 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకాలను అమలు ప్రారంభించామని వారన్నారు. ఆరు గ్యారంటీలో ప్రధానంగా మరొక 2 గ్యారంటీలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈరోజు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని ఎన్నికల ముందు ప్రజల వద్దకు వెళ్ళినాం. ప్రజా తీర్పు ఇచ్చిండ్రు. ప్రజాపాలన కార్యక్రమం భాగంలోనే మొన్న ఈ మధ్యలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటుతో పాటు దానికి తోడు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఒక ప్రధానమైన అంశాలు ఈ 6 గ్యారెంటీలు. దాంట్లో ఇప్పుడు ఉదాహరణకు చెప్తా ఉన్నాం. మేము స్వయాన ఈరోజు NPDCL కింద మా మంతెని పట్టణంలో మంతెని లక్ష్మి అనే వినియోగదారు 11వ వార్డుకు సంబంధించి మా డైరెక్టర్ గారు, మా ఎస్సీ గారు, మా డిఈ, మా ఏఈ అందరు కూడా బిల్లు జనరేట్ చేసి లైన్ మెన్తో సహా ఇక్కడ ఉన్నారు. ఈ జనరేట్ చేసిన భాగంలోనే గృహజ్యోతి కింద జీరో బిల్ 200 యూనిట్ల లోపున్న వినియోగదారుల అందరికీ రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి మా నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే గారితో పాటు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అభయహస్తం కింద ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి, ఈరోజు కరెంటుకు సంబంధించిన మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మా ప్రభుత్వం జీరో బిల్లును ఈరోజు ప్రజలకు సంబంధించి వారికి ఉపయోగపడే విధంగా మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒక కార్యాచరణలో ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మంత్రి లక్ష్మి లాంటి వారు అనేక మంది పేదలకు సంబంధించిన ఈ బిల్లు భారం పడద్దు, విద్యుత్ బిల్లు భారం పడొద్దు అని ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్తూ ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావాలి. ఆ క్రమంలో ఈరోజు మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో అన్ని అంశాలను కూడా పూరించే బాధ్యతతో ఒకటి తర్వాత ఒకటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులకు విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంది. ఈనాటి వరకు బస్సులలో కూడా 20 కోట్ల జీరో టికెట్స్ ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు వేలాది మందికి ఈరోజు వారు ఉపయోగించుకుంటా ఉన్నారు. మొన్న 27వ తారీఖు నాడు 2 గ్యారెంటీలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళినాం. 500 రూపాయల సిలిండరు, ఇంతకుముందు చూపెట్టిన విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నాం. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖజానాలో రూపాయి చిల్లి గవ్వ లేకుండా 7 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ యంత్రాంగానికి ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పాటు చేసి వారు 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకుపోయిన నేపథ్యంలో గాడిలో పెట్టాలే ఆర్థిక వ్యవస్థనని అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యాచరణ తీసుకోవాలి. 6 గ్యారెంటీలో ఉన్న 11 అంశాలను కూడా ఒకటి తర్వాత ఒకటి చేయాలనే ఒక సంకల్పంతో గుర్తుపడతాం.
ప్రజలందరి ఆశీర్వాదం కావాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాము. ఒకటి తర్వాత ఒకటి చేస్తాము. ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించిన 3 నెలలు కాకముందే ఇంకేం చేస్తలేరు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి కనబడతలేదేమో. ప్రజలు ఉపయోగించే ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, సిలిండర్ 500కే కానీ, మరి అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకో ప్రక్కన మొన్ననే మేము చెప్పినాం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేళ్లకు సంబంధించి సాంకేతిక పరంగా ప్రాజెక్టు మొదలుపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని రీతిలో మరి ఏ విధమైన చర్యలు తీసుకున్నారో దానికి పరివాసం ఏమైంది. మొన్న మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లలకు క్రాక్ వచ్చి ఉన్న నీళ్లను వదిలిపెట్టే క్రమం చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అన్నారంలో బుడగలు వస్తున్నాయంటే నేను పోయి చూసినట్టున్నారు. అసలు వారు చేయాల్సిన పని ముందు ఎందుకు చేయలేదు? వారి ప్రభుత్వం వారిదే ఉంది. యుద్ధ ప్రతిపాదకమని చేసినాం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిన్న వచ్చిన కేటీఆర్ గారు కానీ ఏం చేయాల్సిందే? ప్రాజెక్టు సంకల్పన చేసినప్పుడు, ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ప్రాజెక్ట్ క్వాలిటీ చూడాల్సిన అవసరం ఉండే. సరే మీరు సంకల్పించిండు వద్దు, రీడిజైనింగ్ వద్దు అంటే కూడా పెట్టినప్పుడైతే తగు విధమైన జాగ్రత్తలు తీసుకొని మొత్తం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి తీసుకొచ్చినాక వాళ్ళు పోయి చూస్తామంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కట్టింది మీరు, మీ అంతటా మీరు నష్టం చేసి ఈ ప్రాంత ప్రజలకి, ప్రత్యేకంగా రైతు సోదరులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా 1,00,000 కోట్ల రూపాయలను వృధా చేసే క్రమంలో సరి అయిన ఓ కార్యాచరణ తీసుకోకుండా మేము కాదన్నది డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిండ్రు. నాణ్యతలో లోపం ఉన్నది, డిజైనింగ్లో లోపం ఉన్నది, దాని సంకల్పనలో లోపం ఉంది. అన్ని లోపాలు పెట్టుకొని మేము పోయి చూస్తామంటే మందబలం పోయితో చూస్తే ప్రజలందరూ హర్షిస్తామనుకున్నారు. వారినే వారి చేతుల మీదుగా కట్టినరు. ఎందుకైంది చెప్పాల్సిన బాధ్యత ఉండే. ఈరోజు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండే. మేమేమంటున్నాము? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు? సాంకేతిక నిపుణులతో చర్చించి ఏ కార్యాచరణ తీసుకోవాలో వారిచ్చిన సలహా సూచనల మేరకు తీసుకుంటామని ఒక బాధ్యతగా చెప్పిండ్రు. ఆ బాధ్యత భాగంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో, రేవంత్ రెడ్డి గారో ఇది చేయాలి, దాని ప్రకారం చేయాలంటే మళ్ళీ ఒకసారి అవుతుందని వాళ్ళకి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది. అందుకోసమే సాంకేతిక నిపుణులతో, ఇంజనీర్లతో, దాంట్లో ప్రావీణ్యం ఉన్న ఇంజనీర్లతోని సంప్రదించి దాన్ని రాబోయే కాలంలో ఏం చేయాలనే ఒక నిర్ణయం వారు ఇచ్చే వరకు వేచి చూడాల్సిందిగా వారు డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. ఆ క్రమంలో ముందుకు పోతా ఉన్నప్పుడు దీన్ని రాజకీయం చేసి ఈరోజు సగమైన జాగ్రత్త చర్యలు తీసుకోకుండా